హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ హిస్టరీలోని హరప్పా సంస్కృతి ఆర్య నాగరికత నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా నాగరికత కాలంలో నగరాలలో రోడ్డు వెడల్పు ఎన్ని మీటర్ల వరకు ఉండేది? హరప్పా నాగరికత కాలంలో నగరాలలో రోడ్డు వెడల్పు ఎన్ని మీటర్లు వరకు ఉండేది? ఎన్ని మీటర్ల వరకు ఉండేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, 10 మీటర్ల వరకు ఉండేది. హరప్పా నాగరికత కాలంలో నగరాలలో రోడ్డు వెడల్పు వచ్చేసి మనకు 10 మీటర్ల వరకు ఉండేది. క్వశ్చన్ నెంబర్ 2. సింధు లోయ నాగరికత ఏది? సింధు లోయ నాగరికత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పట్టణ నాగరికత. పట్టణ నాగరికత. సింధు లోయ నాగరికత వచ్చేసి మనకు పట్టణానికి సంబంధించినటువంటి నాగరికత. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హరప్పా నాగరికత కాలంలో డోల్ వీరా పట్టణం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? హరప్పా నాగరికత కాలంలో డోల్ వీరా పట్టణం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, గుజరాత్. గుజరాత్. హరప్పా నాగరికత కాలంలోని డోల్ వీరా పట్టణం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఏ నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు? ఏ నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, హరప్పా నగరం. హరప్పా నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. సింధు లోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించేవారు? సింధు లోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఎత్తైన ప్రదేశాలలో. ఎత్తైన ప్రదేశాలలో. సింధు లోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎత్తైన ప్రదేశాలలో నిర్మించేవాళ్ళు. విలక్షణమైన మహాస్నానవాటిక నిర్మాణం గల నగరం ఏది? విలక్షణమైన మహాస్నానవాటిక నిర్మాణం గల నగరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, మొహంజోదారో. 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 కరెక్ట్ ఆన్సర్. మహాస్నానవాటిక నిర్మాణం గల నగరం వచ్చేసి మొహంజోదారో. చైనా మహాకుడ్యం ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవు ఎంత? చైనా మహాకుడ్యం పొడవు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, 6400 కిలోమీటర్లు. చైనా మహాకుడ్యం పొడవు వచ్చేసి 6400 కిలోమీటర్స్. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, వ్యవసాయం. వ్యవసాయం. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. ఏ లోహం హరప్పా ప్రజలకు తెలియదు? ఏ లోహం హరప్పా ప్రజలకు తెలియదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ఇనుము. హరప్పా ప్రజలకు తెలియనటువంటి లోహం వచ్చేసి ఇనుము. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ నాగరికత ప్రజలు అలంకార ప్రియులు? ఏ నాగరికత ప్రజలు అలంకార ప్రియులు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సింధు నాగరికత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సింధు నాగరికత.
సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి? సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. హరప్పా నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? హరప్పా నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి లోథాల్. లోథాల్. హరప్పా నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం వచ్చేసి లోథాల్. హరప్పా వాసులు ఏ సముద్రంపై పడవల మీద ప్రయాణించేవారు? హరప్పా వాసులు ఏ సముద్రంపై పడవల మీద ప్రయాణించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. హరప్పా ప్రజలు అరేబియా సముద్రం పైన పడవల మీద ప్రయాణించేవారు. హరప్పా ప్రజలు ఎవరిని పూజించేవారు? హరప్పా ప్రజలు ఎవరిని పూజించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అమ్మ తల్లి. అమ్మ తల్లి. హరప్పా ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు. సర్పలేఖనం అంటే ఏమిటి? సర్పలేఖనం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఎడమ నుంచి కుడికి తర్వాత కుడి నుంచి ఎడమకు రాయడం. ఎడమ నుంచి కుడికి తర్వాత కుడి నుంచి ఎడమకు రాయడం. సర్పలేఖనం అనగా ఎడమ నుంచి కుడికి తర్వాత కుడి నుంచి ఎడమకు రాయడం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్. హరప్పా లిపికి పోలికున్న ప్రాచీన లిపిగల నాగరికత ఏది? హరప్పా లిపికి పోలిక ఉన్న ప్రాచీన లిపిగల నాగరికత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత. హరప్పా లిపికి పోలిక ఉన్న ప్రాచీన లిపిగల నాగరికత వచ్చేసి ఈజిప్ట్ నాగరికత. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో జరిగిన తవ్వకాలలో బయటపడింది? హరప్పా నాగరికత ఏ సంవత్సరాలలో జరిగిన తవ్వకాలలో బయటపడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 1922. 1922 సంవత్సరంలో. హరప్పా నాగరికత వెలసిల్లిన కాలం ఏది? హరప్పా నాగరికత వెలసిల్లిన కాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 3000. క్రీస్తు పూర్వం 3000. హరప్పా ప్రజలు ఆరాధించిన దేవుడు ఎవరు? హరప్పా ప్రజలు ఆరాధించిన దేవుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పశుపతి. పశుపతి. హరప్పా ప్రజలు పశుపతి దేవుణ్ణి ఆరాధించేవారు. హరప్పా ప్రజల లిపి ఏమిటి? హరప్పా ప్రజల లిపి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బొమ్మలి లిపి. బొమ్మలి లిపి. హరప్పా ప్రజల లిపి వచ్చేసి బొమ్మలి లిపి. హరప్పా ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేసేవారు? హరప్పా ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేసేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఇరాన్. ఇరాన్ దేశంతో వ్యాపారం చేసేవారు హరప్పా ప్రజలు. ఆర్య నాగరికత గురించి తెలియజేసే ముఖ్య ఆధారం ఏమిటి? ఆర్య నాగరికత గురించి తెలియజేసే ముఖ్య ఆధారం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి బుక్ వేదం. వేదం అంటే ఏమిటి? వేదం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విజ్ఞానం. విజ్ఞానం. ఆర్య నాగరికత వెలసిల్లిన ప్రాంతం ఏమిటి? ఆర్య నాగరికత వెలసిల్లిన ప్రాంతం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి గంగా యమునా నదుల మధ్య ప్రాంతం. గంగా యమునా నదుల మధ్య ప్రాంతం. ద్రావిడులుగా పిలువబడిన వారు ఎవరు? ద్రావిడులుగా పిలువబడిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ ఏ సింధు ప్రజలు. సింధు ప్రజలు ద్రావిడులుగా పిలువబడిన వారు వచ్చేసి సింధు ప్రజలు. దసరాజ్ఞ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? దసరాజ్ఞ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి భరత తెగకు ఇతర ఆర్య తెగల కూటమికి. భరత తెగకు ఇతర ఆర్య తెగల కూటమికి. గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించింది ఏది? గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. గ్రీక్ నగర రాజ్యాలు పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. ఋగ్వేద ఆర్యుల ప్రధాన ధనం ఏమిటి? ఋగ్వేద ఆర్యుల ప్రధాన ధనం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పశువులు. పశువులు ఋగ్వేద ఆర్యుల ప్రధాన ధనం వచ్చేసి పశువులు. తొలి ఆర్యులకు తెలిసిన లోహం ఏమిటి? తొలి ఆర్యులకు తెలిసిన లోహం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి రాగి. తొలి ఆర్యులకు తెలిసినటువంటి లోహం వచ్చేసి రాగి. చాతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఆవిర్భవించింది? చాతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఆవిర్భవించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ తొలి వేద కాలంలో. తొలి వేద కాలంలో. ఆర్యతెగ నాయకుడు ఎవరు? ఆర్యతెగ నాయకుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి రాజన్. రాజన్ ఆర్యతెగ నాయకుడు వచ్చేసి రాజన్. వేదాలు ఏ భాషలో ఉన్నాయి? వేదాలు ఏ భాషలో ఉన్నాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి సంస్కృతం. సంస్కృతం భాషలో ఉన్నాయి. వేదాలు వచ్చేసి సంస్కృతం భాషలో ఉన్నాయి. ఆర్య నాగరికతకు ఆధారం ఏమిటి? ఆర్య నాగరికతకు ఆధారం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ వేదములు. వేదములు ఆర్య నాగరికతకు ఆధారం వచ్చేసి వేదములు. ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పశు పోషణ. పశు పోషణ ఆర్యుల ప్రధాన వృత్తి వచ్చేసి పశు పోషణ. ఆర్యులు మొదట ఎక్కడ స్థిరపడ్డారు? ఆర్యులు మొదట ఎక్కడ స్థిరపడ్డారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి గంగా నది డెల్టా. గంగా నది డెల్టా ఆర్యులు వచ్చేసి గంగా నది డెల్టాలో మొదట స్థిరపడ్డారు. ఆర్యులు ఎవరిని ఆరాధించేవారు? ఆర్యులు ఎవరిని ఆరాధించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పురుష దేవతలు. పురుష దేవతలు ఆర్యులు పురుష దేవతలను ఆరాధించేవారు. ఆర్యుల భాష ఏమిటి? ఆర్యుల భాష ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సంస్కృతం. సంస్కృతం. ఆర్యులు స్థాపించిన రాజ్యాలను ఏమని పిలిచారు? ఆర్యులు స్థాపించిన రాజ్యాలను ఏమని పిలిచారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి షోడశ మహాజనపదాలు. షోడశ మహాజనపదాలు. యజ్ఞయాగాలు ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదమును ఖండించినవి ఏవి? యజ్ఞ యాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదములు ఖండించినవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు. మహాభారతమును రచించిన వారు ఎవరు? మహాభారతమును రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ బి వేద వ్యాసుడు. వేద వ్యాసుడు.